ఇక బీఆర్ఎస్ పార్టీలో కవిత తిరుగుబాటు చూస్తూ ఉన్నాం. బీహార్లో ఆర్జేడీలో తేజ్ ప్రతాప్ యాదవ్ వివాదాన్ని గతంలో మనం చూసాం. టీడీపీలో లోకేష్కి త్వరలో పట్టాభిషేకం చేస్తారని జూనియర్ ఎన్టీఆర్ అలీగార్ అనే ఊహాగానాలు కూడా వింటూ ఉన్నాం. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ సోనియాల మధ్య కూడా ఆధిపత్య పోరుందనే వార్తల్ని మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని చూస్తే గనక కీలకమైన రాజకీయ పార్టీలు కుటుంబ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? ప్రధాని మోదీ కూడా ఎన్నోసార్లు కుటుంబ రాజకీయాలపై అలాగే వారసత్వ రాజకీయాలపై కూడా విమర్శలు చేశారు. కుటుంబ వారసత్వ రాజకీయాలపై మీ కామెంట్ అండ్ కవిత లోకేష్ల వారసత్వం గురించి ఇద్దరు ఎదుర్కోబోయే సవాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు చాలా సందర్భాలు అంటారు కాంగ్రెస్ని చెప్తూ, కాంగ్రెస్ అనేది వారసత్వ రాజకీయాలు, గాంధీ 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 ఫ్యామిలీ, ఇది క్రిటిసైజ్ చేస్తారు. ఇది భారతదేశం, ఇది వాస్తవం కూడా ప్రధాని మోడీ గారు చెప్పేది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయటకు రాకపోయినా రాహుల్ అదేవిధంగా ప్రియాంక గాంధీ మధ్యలో పోటీ వాతావరణం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత గారు కేసీఆర్ గారు ముద్దుల కూతురు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ గారికి ఇస్తారా దెయ్యాలు అని చెప్పే వయసులో. అక్కడ టీడీపీలో చూస్తే వంశ పారంపర్యం ఇప్పుడు వరకు టీడీపీ అనేది ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉంది. ఇది దాటి నారావారి ఫ్యామిలీలోకి వెళ్తుంది. దీనిపై ఎన్టీఆర్ అలక ఉంది, జూనియర్ ఎన్టీఆర్. ఇది ఎవ్వరు కాదనలేని అంశం. ఇప్పుడు దీనికి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి వస్తారనేది కూడా ఒకటి నడిచిందండి, ఒకప్పుడు ఎక్కువ ఉండేది. అదొకటి. రెండు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ పార్టీ బీహార్లో తేజ్ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు బహిష్కరించారు. అక్కడ ఇంకొక వాళ్ళ బ్రదర్ని ఎక్కడ ఉన్నారు మేసా ఆవిడ కూతురు కూడా ఉందన్నమాట. అక్కడ కూడా ఆధిపత్య పోరు, ఇద్దరు బ్రదర్స్ ఒక కూతురు మధ్య. ఈ విధంగా శివసేన మనం చూస్తూనే ఉన్నాం, శివసేనలో. అదేవిధంగా ఎన్సీపీ చూస్తూనే ఉన్నాం, ఎన్సీపీలో. ఇక్కడ కరుణానిధి ఫ్యామిలీలో కరుణానిధి గారు ఇప్పుడు స్టాలిన్ పెట్టారు, బ్రదర్ని బహిష్కరించారు, కనిమోజీని నేషనల్ పాలిటిక్స్ పెట్టారు. చూడండి, ఒక్క బీజేపీ కొన్ని లెఫ్ట్ పార్టీలు పక్కన పెడితే మిగిలిన అన్ని పార్టీలు కూడా ఇదేంటంటే వారసత్వ పోరు. నేను పెట్టాను, నా పిల్లలకే వారసత్వం వెళ్ళాలి. ఎవరండి? ప్రధాని మోడీ గారు అడిగిన భాషలోనే మనం మాట్లాడితే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎంత కీలకం. అంబేద్కర్ చెప్పారు, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ముందుకు నడిపించేది ప్రజలంటే రాజకీయ పార్టీలు, ప్రజలు సభ్యులుగా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులే చట్టసభల్లో ఉంటారు, కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు మంత్రులుగా. ఈ రెండు అంటే భారత రాజ్యాంగంలో 3 పిల్లర్లో అఫీషియల్స్ మినహాయిస్తే చట్టసభలో మినిస్టర్లు వీళ్ళందరూ ఉండేది, న్యాయ వ్యవస్థ మినహాయిస్తే ఇందులో రాజకీయ పార్టీ సభ్యులే. అంటే రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ రాజకీయ పార్టీలోనే కుటుంబం ఉంటే, క్యాస్టిజం ఉంటే భారత రాజకీయాలు క్యాస్ట్మయం కుటుంబమయం అయిపోయింది. నేను పెట్టిన పార్టీ నా పిల్లలకే ఉండాలి. నువ్వు పెట్టిన పార్టీ ఎవరికి పెట్టావు? రాజ్యాంగ పరంగా రాజకీయ పార్టీ అనేది రాజ్యాంగంలో లేదు. యాంటీ డిఫెక్షన్ లాలో రాజకీయ పార్టీ అనేది ఉదాహరించారు. ఇప్పుడు రాజకీయాలు చేసేది ప్రజాస్వామ్య రాజకీయాల్లో భారతదేశంలో ఇవి ఉండకూడదు. మరి వంశపారంపర్యం వారసత్వం ఏంటి? ఇప్పుడు టీడీపీ చూసుకున్న వారసత్వం కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు అక్కడ ఎలక్షన్ పెడతారు, తూతూ మంత్రం. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ ఈయన. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టినా అంతే. ఎక్సెప్ట్ నేను చెప్తున్నా కదా, బీజేపీ లెఫ్ట్ పార్టీలు మినహాయిస్తే భారతదేశంలో మిగిలిన పార్టీలన్నీ ఇంక్లూడ్ కాంగ్రెస్ కూడా అన్ని వంశపారంపర్యం. రాహుల్ గాంధీ గారు మినహాయిస్తే కుదరదు. శశి థరూర్ గారు ఎంత నాలెడ్జ్ అని రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళే అక్కడ అధ్యక్షుడు అవ్వాలి. ఇది కుటుంబ రాజకీయాలు. భారత రాజకీయ పార్టీలను కుటుంబ రాజకీయాలుగా మార్చేయడం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బలపడాలని ఒక విషయాన్ని సూచిస్తుంది. ఇది ప్రజలకు అర్థం అవ్వకపోయినా, ప్రజలకు మాత్రం సూటిగా అర్థం అవ్వకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే ఉండాలా? ఇంకెవరో లేరా? రాహుల్ గాంధీ ఇప్పుడు సోనియా గాంధీ తర్వాత అందరు గాంధీయే ఉండాలని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో కూడా ఈ ఫ్యామిలీయే ఉండాలా, ఇంకెవరో లేరా చేస్తున్నారు. ఇదే శశి థరూర్ గారు అన్నారు ఒక మాట, రిషి సునక్ గారు బ్రిటిష్లో భారతీయుడు వెళ్ళి బ్రిటిష్లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయన చాలా యంగ్ ఏజ్లో అవుతారు. మరి అంతే టాలెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు భారతదేశంలో ఎంపీ కూడా అవలైపోతున్నారని. అంటే భారతదేశ వారసత్వ రాజకీయాలు భారత రాజ్యాంగాన్ని, భారత తత్వాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని వీకెన్ చేస్తున్నాయి. ఇది మారాలి అని కోరుకుంటాను. ఇప్పుడు నేను బీఆర్ఎస్ టీడీపీ ఉన్నాయి, కానీ ఇది వాస్తవ పరిస్థితి. ఫ్యామిలీ అదే నువ్వు పెడితే రాజకీయ పార్టీ నీ పిల్లోడికి వెళ్ళాలా? మరి ప్రజాస్వామ్యం ఇది ఏమైనా వంశపరంపర రాజకీయాల, పురాతన రాజకీయాల? ఇది అధునాతన ప్రజాస్వామ్యం. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ గొప్ప, ద లా ఆఫ్ ది ల్యాండ్. దాని తర్వాత ఎవరైనా మీ తర్వాత మీ గొప్పవాడికి ఇవ్వండి. నెహ్రూ గారు
ఇందిరాకి ఇవ్వలేదు వారసత్వాన్ని, కామరాజు అనే ఆయనకి ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా అంబేద్కర్ వారసత్వాన్ని అంబేద్కర్ కొడుకులకి ఇచ్చుంటే ఎలా ఉండు, గాంధీ కొడుకులకి ఇచ్చుకుంటే ఎలా ఉండు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు కృష్ణుడు కొడుకుకి ఇవ్వడు, మనకు మహాభారతంలో ధర్మరాజుకి ఇస్తాడు ఎఫిషియెంట్కి. గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక ఎఫిషియెంట్కి, మీ తర్వాత మీ వారసత్వానికి ఒక ఎఫిషియెంట్కి ఇవ్వండి. భారత ప్రజాస్వామ్యం అత్యున్నతమైన అమెరికాలు వాటిని దాటేస్తాయి. ఇది ఈ తరం ఎప్పుడు వస్తుంది అనేది భారతీయులు ఎదురు చూస్తున్నప్పుడు ఇండియన్ డెమోక్రసీ మెచ్యూర్ అయిందని మనం భావించుకోవచ్చు.